మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ పిలిపించుకుని మాట్లాడారు. ఈరోజు ఉదయమే ఆయన లండన్, యూరోప్ నుంచి తన టూర్ని ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి అడుగుపెట్టారు, గన్నవరం ఎయిర్పోర్ట్లోకి. అయితే అడుగుపెట్టిన వెంటనే ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేయకుండా ఆయన తన పార్టీ యొక్క శ్రేణులతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మీటింగ్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఇండియాలో లేనప్పుడు, ఆయన ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ కావచ్చు, మరోపక్క ఈసీ వర్సెస్ వైసీపీ ఒక ఇష్యూ నడిచింది, ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అది ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇట్లాంటి అనేక అంశాలు జరిగాయి ఆయన లేని టైంలో. ఎప్పటికప్పుడు ఆయన ఫోన్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నా, ఎంత కాదనుకున్నా లైవ్లో ఉండడం ఇంపార్టెంట్. ముఖ్యంగా వైసీపీ పార్టీ కౌంటింగ్ రోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక హింసను ప్రేరేపిస్తుంది అని నమ్ముతుంది. ఎట్లా అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు హింస ప్రేరేపిస్తారు ఎలక్షన్ రోజు, కౌంటింగ్ రోజు నమ్ముతున్నారు, అట్లాగే వైసీపీ కూడా చాలా గట్టిగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని తమ పార్టీ అధినేతకి చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శ్రేణులు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డి వద్దకు రావడం, తమ యొక్క ఇంటెన్షన్స్ని చాలా క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతో జగన్మోహన్ రెడ్డి తాను ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే చర్యలు తీసుకోమని కోరారని, ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారని. అయితే జగన్ వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ని ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏ పార్టీ కూడా దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అవి నెగిటివ్ వచ్చినా తీసుకోవద్దు, పాజిటివ్ వచ్చినా వాటి గురించి పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే మహిళల ఓట్లన్నీ ఆంధ్రప్రదేశ్లో మనకే పడ్డాయి, ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగింది కదా అని చెప్పేసి వీళ్ళు వేరేలా అనుకుంటున్నారు తప్ప, పడినవంతా కూడా మహిళల ఓట్లు, వృద్ధుల ఓట్లు. మళ్ళీ అధికారం మనం కోల్పోతే, చంద్రబాబు వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలను తీసేస్తాడని, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు తీసేస్తారనే భయంతో మహిళలు, వృద్ధులు వచ్చి ఓటేశారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కాదు, నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా వైసీపీ గెలవబోతోందంటూ జగన్మోహన్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పొద్దు నుంచి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన చెప్తుంది ఒకటి, చాలా సింపుల్ లాజిక్. చంద్రబాబు వస్తే ఇవన్నీ తీసేస్తారన్న భయంతో ఎక్కువ మంది జనాలు బయటకు వచ్చి ఓట్లేశారు, గతంలో లేనట్టుగా. ఇదివరకు ఎట్లా ఉండేదంటే అధికార పక్షం కంటిన్యూ అవుతే మాకు ఓకే అనుకున్నప్పుడు వచ్చి ఓట్లు వేసేవారు కదా, వదిలేసేవారు కాదు. వద్దు, మాకు అధికార పక్షం ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు కావాలన్నప్పుడు మాత్రమే ఓటేస్తారు. కానీ ఇప్పుడు జగన్ చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైము అధికార పక్షాన్ని నిలబెట్టుకోవడానికి జనం బయటకు వచ్చి ఓట్లేశారు అని జగన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్కి ముందే మీరు సంబరాలు మొదలెట్టుకోండి, అధికారం మనదే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగా వచ్చిన పెద్దగా పట్టించుకోవద్దు అనేసి తన యొక్క శ్రేణులకి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ రావడానికంటే ముందే వైసీపీలో ఒక బూస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు మీరు చెప్పండి, ఏపీలో రానున్నటువంటి ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100 వైసీపీ, 75 టీడీపీ, లేదా 100 టీడీపీ, 75 వైసీపీ, ఇట్లా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.